బాగున్నారా? నేను ఏం చేస్తున్నావు? పొద్దున్నే అది ఎన్న పోసేది చిలుకుతా ఉన్నా. మా వారు ఎన్న పోసి చిలికినప్పుడు నాకు స్టోరీ చెప్తారు అనమాట. చెప్పు మావయ్య. ఎన్నపోస అంటే ఇప్పుడు డిమాండ్ అయిపోయింది కానీ అప్పుడు మా నాన్న చూసి చెప్పు. మా నాన్న వల్ల అప్పుడు ఈ క్యాన్ నిండుగా నెల్లూరు తీసుకెళ్లి సాయంత్రం దాకా తిరిగితే ఒక్కరు కొనలే ఒరిజినల్ ఎన్నపూస నెయ్యి. ఒరిజినల్ నెయ్యి ఆ క్యాన్ నిండుగా అంటే పెద్ద క్యాన్ నిండుగా నెల్లూరు తీసుకుపోయి అమ్మడానికి పోతే ఒక్కరు కొనలేదంట. ఇప్పుడు నెయ్యికి 1000 రూపాయలు అయినా కూడా ఒరిజినల్ నెయ్యి దొరుకుతుంది. ఒరిజినల్ నెయ్యి దొరకట్లేదు. ఇప్పుడు పాలు టేస్ట్ లేవు, పెరుగు టేస్ట్ లేవు. అప్పుడు వాళ్ళ బరిగుడ్లకి ఏవేవో మేతలు, మంచి మంచి మేతలు. అదే ఎనపు చేసినప్పుడల్లా నాకు ఇదే స్టోరీ చెప్తాడు. మా నాన్న ఇట్లా ఇట్లా చేస్తే ఇంత క్యాన్ నిండా తీసుకుపోతే ఒక చుక్క కొనింది లేదు, అట్టానే ఎత్తుకొచ్చాడు అండి ఇంటికి. ఇప్పుడు డిమాండ్ ఎంత నెయ్యికి అంత డిమాండ్ అయిపోయింది. ఓకే అండి, ఇక్కడ షార్ట్ అయితే అయిపోతుంది. బాయ్.